వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈ సంవత్సరానికి అల్లం ఆవకాయ పెడుతున్నామండి. ఇవి చిన్న రసాల మామిడికాయ ముక్కలు పై పొర తీసి ఫ్యాన్ గాలి క్రింద తడి లేకుండా ఆరనివ్వాలి. 25 కాయలతో పచ్చడి పెడుతున్నామండి. 25 కాయలకు 1/2 కేజీ అల్లం, 1/2 కేజీ ఎల్లిపాయలు మెత్తగా గ్రైండ్ చేశాక వేడి నూనెలో కలిపి చల్లారనివ్వాలి. తరువాత పచ్చడికి కావలసిన మసాలా, పొట్టు తీసిన ఎల్లిపాయలు, ఎండలో పెట్టిన శనగలు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలో మామిడి ముక్కలు, పల్లి నూనె వేసి చేతితో కలుపుకుందాం. పొట్టు తీసిన ఎల్లిపాయలు 1/2 కిలో, 200 గ్రాముల శనగలు వేసి బాగా చేతితో కలపాలి. బాగా కలిపాక 3 రోజులు మూత పెట్టి ఊరనివ్వాలి. మధ్యలో పచ్చడి కలుపుతూ ఉండాలండి. 3 రోజులు ఊరాక నూనె పైకి వచ్చింది. ఇప్పుడు పచ్చడి బాగా కలిపి ఉప్పు సరిపోయిందా చూసుకోవాలి. నూనె తక్కువైతే కలుపుకోవాలి. రోజు వాడుకోవడానికి బాటిల్స్లో తీసి పెట్టుకుందాం. మిగతా పచ్చడి అంతా జాడీ అడుగు భాగంలో నూనె వేసి జాడీలో పచ్చడి వేసుకుందాం. పచ్చడి పైన 2 అంగుళాల నూనె ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మూత పెట్టి కాటన్ క్లాత్తో కట్టాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే సంవత్సరం అంతా ముక్క మెత్తబడకుండా, పచ్చడి పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది.